చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? దైవ గ్రంథంలో నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయము 32వ వచనం నుంచి. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చే ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రి పరలోకం నుండి వచ్చి నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుకున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది. మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుము అని. యేసు ప్రభు వారు సేవా దినాలలో ఒక సందర్భం ఇది ఆహారం గురించి మాట్లాడవలసి వచ్చింది. ఆయన ప్రక్కన అనుమానించే వాళ్ళు ఉండేవారు, నమ్మకం కలిగిన వాళ్ళు ఉండేవాళ్ళు, శోధించే వాళ్ళు ఉండేవాళ్ళు. యేసు ప్రభు వారి పక్కన కొంతమంది శోధించేవాళ్ళు యేసు ప్రభు వారిని అడిగారు, మన పితరులు భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించారు కదా అని చెప్పారు. ఈ మన్నా గురించి పాత నిబంధనలో నిర్గమాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండంలో రాయబడి ఉంటుంది. మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుంచి విడిపించి కానాను దేశానికి చేర్చే ప్రయాణంలో వీరికి ఆహారం అవసరమైంది. ప్రయాణంలో ఆహారం సంచుల్లో పెట్టుకుంటారు, దాచిపెట్టుకుంటారు, అది అయిపోవచ్చు. ఈ ప్రయాణం, వీరి ప్రయాణం చిన్నది కాదు, చాలా పెద్ద ప్రయాణం. 40 సంవత్సరాల ప్రయాణం. 40 సంవత్సరాల ప్రయాణంలో 12 లక్షల మంది కాల్వడానికి ఎంత ఆహారం కావాలి? ప్రతిరోజు ఎంత కావాలి? ఇంట్లో 5-6 ఉంటేనా గందరగోళం ఉంది. 12 లక్షల మందికి ఆహారం అంటే దేవుడు ఈ 12 లక్షల మందిని పోషించాడు అద్భుతంగా. ఆకాశం నుంచి మన్నాను కురిపించి ప్రతిరోజు ఇశ్రాయేలీయులను పోషించాడు. అప్పుడు ఆ సంగతి 40 సంవత్సరాలు మన్నా కురిపించి పోషించడం అంటే ఎంత గొప్ప అద్భుతం అని చరిత్రలో ఇంకా ఎక్కడా జరగలేదు. ఒక్క దేవుడే 40 సంవత్సరాలు తన ప్రజలకు ప్రతిరోజు ఆహారాన్ని పంపించి బ్రతికించిన సంగతి బైబిల్ గ్రంథంలో ఉంది. ఆయన మాట వింటే
ఆయన దారిలో నడుస్తూ ఉంటే, ఆయనకి ఇష్టంగా ఉంటే దేవుడు ఆశ్చర్యకరంగా మనల్ని, మన పిల్లల్ని పోషిస్తాడు. ఆశ్చర్యకరంగా పోషిస్తాడు. మీరు కష్టపడే పని లేదు, పొలం పండించే పని లేదు. ప్రతిరోజు ఉదయాన్నే గిన్నెలు పట్టుకొని వెళ్ళడం, ఆ కురిసిన మన్నా ఏంటి ఎంత కావాలో అది తెచ్చుకోవడం, దాన్ని దంచి కాల్చుకొని రొట్టెలాగా తినడం, అంతే వాళ్ళ పని. ఈ సంగతి మనసు పెట్టి ధ్యానం చేస్తే 40 సంవత్సరాలు తన ప్రజలను పోషించిన దేవుడు మన కుటుంబాలను పోషించలేడా? పోషిస్తాడా? పోషించలేడా? పోషణ విషయమైన భయం తీసివేసుకోండి. ఈ సంగతిని యేసు ప్రభు వారి దగ్గర వీళ్ళు గుర్తు చేశారు. శాస్త్రులు, పరిసయ్యులు శోధించేవాళ్ళు, అనుమానించేవాళ్ళు. నువ్వు వేసేచక క్రియ చేస్తున్నావు, మరి మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించారు కదా అని. అసలు ఆ మన్నా పిలిపించింది ఎవరు? వాళ్ళ కళ్ళ ఎదుటే ఉన్నాడు, వాళ్ళ ఎదుటే ఉన్నాడు ఆయన. మన్నా కురిపించిన ఆయన దిగి వచ్చాడు, వాళ్ళ ఎదుటే ఉన్నాడు. ఆయనను నమ్మడం వల్ల ప్రభువారు చెప్పారు, పరలోకం నుండి 32వ వచనంలో, కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారం మోషే మీకు ఇలా, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీరు అనుగ్రహించుతున్నాడు. నిజమైన ఆహారం దేవుడు ప్రపంచంలో మనుషులందరికీ దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడండి. నిజమైన ఆహారం, ఆ దేవుడిచ్చే ఆహారం పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో చెప్పుచున్నాను. ఒక సత్యం ఏంటంటే, మనుషులందరినీ బ్రతికిస్తున్నది దేవుడు అనుగ్రహించే ఆహారము మాత్రమే. మనుషులందరినీ బ్రతికిస్తున్నది. దేవుడు ఆహారం ఇవ్వకపోతే మనుషులు ఆహారాన్ని తయారు చేయగలుగుతారా? ఎవరికైనా సాధ్యమా? ఏ వస్తువు తయారు చేసినా భూమిలో నుంచి పుట్టే మొక్కల్లో నుంచి ఔషధాలు, భూమిలో నుండి పుట్టే ఖనిజాల నుంచి వస్తువులు తయారు చేయగలుగుతున్నారు. కానీ ఏ మనిషి కూడా ఆహారాన్ని తయారు చేయలేడు. ఆహారాన్ని తయారు చేయగలిగితే కష్టపడతాం ఎందుకు? దొంగ నోట్లు తయారు చేయగలుగుతున్నారులే కానీ ఆహారాన్ని తయారు చేయగలిగే వాళ్ళు ఉన్నారా? ఎవరు ఆహారాన్ని తయారు చేయలేరు. దేవుడు ఏర్పాటు చేసిన భూమి, ఆకాశం, ఈ మనుషులు కష్టపడతారంతే, విత్తనాలు చల్లుతారు. ఆ విత్తనాలు మొలకెత్తించి పైరు పెరిగి పెద్దదయ్యేటట్టు చేసి దాంట్లో ఆహారం పుట్టిస్తున్నది ఎవరు? దేవుడు. దేవుడు ఆహారం ఇవ్వకపోతే ఎవరు ఆహారాన్ని తయారు చేయలేరు. కరువు వస్తుంది, చచ్చిపోతారు. మనం రోజు తినే ఆహారం ఎవరు పుట్టిస్తున్నారు అనే దాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. నువ్వు ఎవరినన్నా ఆరాధించుకో, ఆహారం ఎవరు ఇస్తున్నారు నీకు? వాళ్ళని ఆరాధించాలని నేను చెప్తున్నాను. దేవుడు ఆహారం ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటి? మన స్తుతి ఆరాధనలో ఒక అంశం, ఈ వారమంతా మాకు ఆహారం ఇచ్చి పోషించినందుకు స్తోత్రాలు ప్రభువా అని మనం స్తుతులు చెల్లిస్తాం. దేవుడికి థ్యాంక్స్ చెబుతాం. డబ్బులు ఇచ్చి ఆయన రుణం తీరవలేం. దేవుడిచ్చిన ఆహారాన్ని రకరకాలుగా తయారు చేసుకొని మనం తింటున్నాం, దాన్ని కలగలుపుకొని. వైద్యులు చాలామంది చాలా రకాలుగా చెప్పిన, ఆహారం నియమాల గురించి చెప్పేవాళ్ళు చాలామంది చాలా రకాలుగా చెప్పిన ఆహార నియమాల గురించి. అసలు దేవుడు ఆహారం ఇస్తేనేగా, భూమి పండితేనేగా, మొక్కలు పండితేనేగా ఏదైనా వచ్చేది మనకు. దేవుడు ఏది చేయకపోతే ఎవరు ఏం చెప్పినా
ఏమీ ఉపయోగం లేనే లేదు. దేవుడు మనకు ఆహారాన్ని ఇస్తున్నాడు, దానివల్ల మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఈ భూమి మీద ఆహారం ఉంది, ఆ భూమి మీద ఆహారం ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. యేసు ప్రభు వారు చెప్పిన సత్యం ఒకటి ఉంది, చదవండి. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవం ఇచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది. ఈ సత్యం తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మనం భూమి మీద పండే ఆహారం, అది కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కానీ పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఉన్నది. ఆనాడు ఇశ్రాయేలీయుల కాలంలో దేవుడు మన్నా కురిపించాడు పరలోకం నుంచి. ఆ మన్నాను తిన్నవారు చనిపోయారు. పరలోకం నుండి దిగి వచ్చే ఆహారం గురించి యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. ఈ ఆహారం తింటే ఎవరు ఎన్నడూ చనిపోరు, నిత్య జీవానికి వారసులు అవుతారు. ఏంటి ఆహారం? పరలోకం నుండి దిగి వచ్చే ఆహారం ఏంటి? ఈ భౌతికంగా ఈ శరీరాన్ని పోషించుకోవడానికి, ఈ శరీరాన్ని బ్రతికించుకోవడానికి దేవుడే మనకు అనుగ్రహించే ఈ ఆహార పదార్థాలు భూమి మీద ఉన్నాయి. వీటిని మించి పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం ఉన్నది. అది నిత్య జీవాన్ని ఇస్తుంది. ఎన్నడూ చనిపోడు. ఆహారం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ భౌతికంగా ఈ శరీరాన్ని గురించిన ఆహారాన్ని గురించి మనం ఆలోచిస్తే, మన పెద్దవాళ్ళు పూర్వీకులు మంచి ఆహారం తిన్నారు, చాలా కాలం బ్రతికారు, తర్వాత చచ్చిపోయారు. అయితే చాలా కాలం బ్రతికారు. ఇప్పుడు ఇంతకుముందు గతంలో, అంటే నేను చిన్నప్పుడు చూసిన సంగతులు, నాకంటే ఇంకా పాతకాలంలో ఆకుల గురించి చెప్పేవాళ్ళు కాదు, వైద్యం గురించి బయటికి చెప్పేవాళ్ళు కాదు, దాచిపెట్టి చేసేవాళ్ళు అంతా. పిప్పి పన్ను వచ్చింది, ఈ పంటికి నువ్వు వైద్యం చేస్తామంటే కానీ వెళ్తే ఏమి ఔషధమైన ఆకులు తీసుకొని వస్తారో చెప్పరు, బయటికి చెప్పరు. ఎందుకు చెప్పరు? ఎందుకు అని అడిగితే, చూస్తే మందు పని చేయదు అని అంటారు. చూస్తే మందు పని చేయకపోవడం కాదు, ఆయన ఆదాయం పోయింది, అందుకని చెప్పరు రహస్యంగా. నేను ఒక ఆయన అడిగా, ఆకులు మాకు చూపించచ్చుగా అంటే, అరే చూస్తే మందు పని చేయదు రా, లేక చూపించడానికి ఏమైందని అంటే, ఆయన పేరు కోసం ఒకటి, ఆయన ఆదాయం కోసం ఒకటి ఈ మందు చెప్పేవాడు కాదు. ఈలోపు యూట్యూబ్ వచ్చింది, యూట్యూబ్లో ఆదాయం చూపించాడు. యూట్యూబ్ ఆయన ఆదాయం చూపించేసరికి దాచిపెట్టి అన్ని బయటికి చెప్తున్నారండి అందరూ. యూట్యూబ్లోకి వచ్చేసేసి ఆ ఆకు దీనికి పనిచేసింది, ఈ ఆకు దీనికి పనిచేసింది, ఆ తిండి తింటే ఈ బలం వచ్చింది, ఈ తిండి తింటే ఈ బలం వచ్చింది. ఒకసారి ఫోన్ చేసి అడగండి, ఎన్ని చెప్పావు కదా నువ్వు తిన్నావా అని అడగండి. ఇన్ని చెబుతున్నారు కదా, మీరు తింటున్నారా అని అడగండి. వాళ్ళు తినరు. యూట్యూబ్లో ఆదాయం కోసం మన వాళ్ళు వాడటం లేదండి ఆకులు, ఇవన్నీ వైద్యాలు చేయట్లేదండి అని చెప్తా ఉంటారు. ఒకతను ఇట్లాగే యూట్యూబ్లో వీడియో చేస్తూ ఆకు వేరు ఆకు పేరు వేరైతే ఆయనకు తెలియదు వాస్తవంగా. ఈ ఆకు ఇదేనండి, దాని పేరు ఇదేనండి అని చెప్తా ఉన్నాడు. అమ్మ ఈ వీడియో చేస్తే కూడా అయిపోతాడు, ఈయనకి తెలియదు అసలు మొత్తానికి, ఈయనకి తెలియదు దాని సంగతి చెప్తా ఉన్నారు. ఈ రహస్యాలన్నీ బట్టబయలు చేసింది ఏంది? యూట్యూబ్. ఏంది? యూట్యూబ్. బైబిల్లో రాయబడిన మాట యేసుప్రభు వారు చెప్పారు, మరుగైనది ఏది దాచబడనేరదు, రహస్యమైనది ఏది మరుగై ఉండనేరదు. అన్నీ బయటకు వస్తాయి. దేవుడు అన్ని బయటికి తెప్పిస్తా ఉన్నాడు. ఈ ఆహార పదార్థాలు ఎన్ని నాణ్యమైనవైనా సరే, ఎవరు ఎంతమంది చెప్పినా సరే కొంతకాలం బ్రతకొచ్చు, తర్వాత చనిపోవాలి ఒకరోజు. చెప్పండి, ఏం చేయాలి? చనిపోవాలి. అనాది నుండి చాలా రోజుల నుంచి, అంటే
క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం నుంచి ఈ ఆరోగ్య శాస్త్రం మీద, ఆహారం మీద చాలామంది ప్రయోగాలు చేసి, అన్వేషణలు చేసి, మంచి ఆహారం ఏది, చెడ్డ ఆహారం ఏది, వారి వారి ఆచారాల ప్రకారం ఏది తినకూడదు, ఏది తినొచ్చు, పుస్తకాలు రాసుకుంటూ వచ్చారు. దాంట్లో ఔషధాలు కనుగొంటూ వచ్చారు. అది బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నది, ఏది తినాలి, ఏది తినకూడదు అని. మేడి పండ్లు ఇంతకుముందు ఆహారంలో వాడుకునేవాడు, తెలుసా? తెలియదు చాలా మంది. మేడి తోటలు ఉండేవి, మేడి తోటలు ఇప్పుడు ఎవరు వాడటం లేదు. దాంట్లో పురుగులాగా ఉంటాయి, అది పగల కొట్టని పురుగులాగా తింటారు. దాన్ని పిండి చేసుకొని రొట్టె చేసుకొని తిన్నారు, చాలా బలంగా ఉన్నారు. నేను బైబిల్లో చదివా, అందుకే చెప్తున్నా. మేడి తోటలకి ఒక కాపలా కూడా, మామిడి చెట్లకి ఎట్లా కాపలా ఉంటారో అట్లా కాపలా ఉన్నారు మేడి చెట్లు. మేడి కాయలు గోధుమ పిండి తిన్నట్టు అప్పుడు ఆ రోజులు తిన్నారు. నేను చదివాను, బైబిల్లో ఉంది, తిన్నారు. ఇప్పుడు ఎవరు వాడుతున్నారు తెలియదు, మరుగైపోయింది. మంచి ఆహారం తిని ఎక్కువ కాలం బ్రతకాలని చాలా అన్వేషణలు జరిగినాయి. వృద్ధాప్యాన్ని కోల్పోకూడదు, వృద్ధాప్యం దరిచేరకూడదు, యవ్వనాన్ని కోల్పోకూడదని మంచి ఆహారాల కోసం చాలా ప్రయత్నాలు జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. యవ్వనం కోల్పోకూడదు, వృద్ధాప్యంలో అడుగు పెట్టకూడదని ఇప్పుడు కూడా ఆహార నియమాలు పాటిస్తూ మంచి మంచి ఆహార పదార్థాలు తింటా చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు కూడా. ఈరోజు క్లుప్తంగా నేను చెప్తుంది ఏంటంటే, ఎన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నా ఒకరోజు చనిపోవాలి. ఒకరోజు జీడిపప్పు బాగా తిన్నవాడు తెచ్చిపోవట్లేదా, బాదం పప్పులు బాగా తిన్నవాడు తెచ్చిపోవట్లేదా? ధనవంతులు ఏం తింటారు? మంచి ఆహారం తింటారు, పౌష్టికరమైన ఆహారాన్ని తింటారు. కానీ ఒకరోజు కన్ను మూయాల్సిందే, అది ఈ సృష్టి ధర్మం. పుట్టాలి, చనిపోవాలి. యేసుక్రీస్తు వారు ఇక్కడ పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం గురించి మాట్లాడుతూ ఉన్నారండి. పరలోకం నుండి ఒక ఆహారం వచ్చింది, అది తినినవాడు ఎన్నడు చనిపోడని వీళ్ళు లేవనెత్తారు ఆహారం గురించి. అప్పుడు యేసుప్రభువు వారు చెప్పారు, చదవండి 33వ అధ్యాయం. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది. ఈ ప్రజలిచ్చే ఆహారం వేరు, దేవుడిచ్చే ఆహారం వేరు. ఏంటది? నిశ్చయంగా మీతో చెప్తున్నాను, వారితో చెప్తున్నాను. కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు ఇయ్యా అని అన్నారు. ఆశ పుట్టింది. పరలోకం నుండి ఇచ్చే ఆహారం ఉంది, అది జీవాన్ని ఇస్తుంది అని చెప్తే ఆహారం మాకు ఈ ప్రభు అని అడిగారు. అప్పుడు ఆయన అన్నారు, అందుకేసు వారితో ఇట్లాను, జీవాహారము నేనే, పరలోకం నుండి దిగి వచ్చినది నేనే. పరలోకం నుండి దిగి వచ్చింది నేనే, జీవాహారము నేనే. నా ఎద్దుకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచు ఎప్పుడును తప్పికొనడు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఎవరంటే యేసుక్రీస్తు వారే. ఆయనను కళ్ళారా చూస్తున్నారు, విశ్వాసం ఉంచట్ల. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఉంది, అది జీవాన్ని ఇస్తుందంటే ఆహారం ఇవ్వమని అడిగారులే కానీ ఆయనే జీవాహారం అని వాళ్ళు కనుగొనలేకపోయారు, గుర్తించలేకపోయారు. ప్రభువారు బాధపడ్డారు, మీరు నన్ను చూస్తున్నారు కానీ విశ్వసించగా ఉన్నారు. 37వ వచనం, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రము బయటికి తోసివేయును. యేసయ్య దగ్గరికి వచ్చేవారిని ఆయన ఎవరిని తోసివేసే దేవుడు కానే. అది ఎవరు తోసివేస్తున్నారో తెలుసా? మనుషులే తోసేస్తున్నారు. మా దేవుడు కాదు, కక్కుకొలం దేవుడు, మా దేవుడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఎంత మాత్రము తోసివేయడు. ఇప్పుడు
మాకు ఆహారం ఇవ్వు ప్రభు అని అడిగిన వాళ్ళు ఎక్కడున్నారు? ఆయన దగ్గరే ఉన్నారు, ఆయన చూస్తున్నారు. నమ్మలేదు. ప్రార్థనకు వస్తే సరిపోదు, ఏదో చర్చి ప్రార్థనకి వెళ్తే సరిపోదు, నమ్మాలి. వేసి మేము చర్చికి వెళ్ళామండి అంటే అట్లా నమ్మావా? మీరు నన్ను చూస్తున్నారు కానీ మీరు నా యందు విశ్వాసం ఉంచలేదని బాధపడ్డారు ఆయన. ప్రార్థనలు చాలా మంది చేయించుకుంటారు, యేసయ్యను నమ్మరు. బాగా నమ్మాలండి. కాను చేసేవాళ్ళు ఉన్నారు, 7 వారాలు తిరిగి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, ఆయన ద్వారా అద్భుతాలు పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ నమ్మే విషయానికి వస్తే ఆయన దగ్గరే ఉన్నారు, ఆయన చూస్తున్నారు కానీ యేసయ్య నమ్మల. నువ్వు ఆయన దగ్గరకు వస్తే సంతోషిస్తాడు కానీ ఆయనను నమ్మకపోతే బాధపడతాడండి దేవుడు. బాధపడతాడు ఆయన నమ్మకపోతే. ఆయన దగ్గరికి రావటం కాదు, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయనను నమ్మాలి. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఈ సృష్టిని సృష్టించిన వాడు ఆయనే. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, ఆదియు ఆయనే, అంతము ఆయనే. నిన్ను నన్ను పుట్టించిన దేవుడు ఆయనే. నమ్మాలి. నా కొరకు, నా పాపముల కొరకు సిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచినది యేసుక్రీస్తు వారే అని నమ్మాలి. రావటం ఏముంది? వస్తారు, నమ్మరు. యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూసి ఆయన నామమందు విశ్వాసం ఉంచారు. ఇక్కడ చూడండి, ఇక్కడేమో ఆయన దగ్గరుండి నా యందు విశ్వాసం ఉంచలేదు, విశ్వసింపకున్నారని ఆయన బాధపడ్డారు. ఇక్కడేమో దేవుడు చేసిన సూచక క్రియలన్నీ చూసి విశ్వాసం ఉంచారు. మొదట మనం చదువుకున్న దగ్గర ఆయన దగ్గరే ఉండి ఆయన చూసి ఆయన యందు విశ్వాసం ఉంచాల. 2వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఆయన చేసిన అనేకమైన సూచక క్రియలు చూసి ఆయన నామమందు విశ్వాసం ఉంచారు. అయితే యేసు, చదవండి అక్కడ కింద ఉండి చదువుకోండి. యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక, యోహాను సువార్త 2వ అధ్యాయము 23, 24 వచనాల్లో ఆయన వారిని అందరినీ ఎరిగిన వాడు, ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు. ఇక్కడేమో విశ్వాసం ఉంచలేదని బాధపడుతున్నారు, ఇక్కడేమో విశ్వాసం ఉంచినా వాళ్ళని నమ్మల. ఎందుకు నమ్మలేదు? విశ్వాసం ఉంచిన వారిని. విశ్వాసం ఉంచారు కదా ఆయన నామం ముందు, మరి ఆయన చేర్చుకోవాలి కదా, చేర్చుకోలేదు. ఎందుకు చేర్చుకోలేదు చెప్తాను వినండి. 6వ అధ్యాయంలోనికి రండి, మళ్ళా 6వ అధ్యాయంలోనికి రండి. కావున 53వ వచనంలో యేసు ఇట్లా, నేను మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము తాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కాదు. 33, 34 వచనాలు ఆయన ఏం చెప్పారు? పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. 53వ వచనంలో నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు. విన్నారు అందరూ? ఆయన శరీరం తినాలా, ఆయన రక్తం తాగాల, ఇదే మాట బాధపడ్డారు.
పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. నేను ప్రాణం విడుస్తాను, సమాధి చేయబడతా, కానీ 3వ దినం తిరిగి నేను లేస్తాను. నేను ఎలాగైతే బ్రతుకుతానో నా మాట విన్న వారందరూ, నా శరీరం తిని నా రక్తం త్రాగు వారందరూ నాతో పాటు జీవిస్తారు. ఈ మాట చెప్తే 60వ వచనంలో చదవండి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొని. 2వ అధ్యాయం 24వ వచనంలో విశ్వాసం ఉంచారు కదా చాలా మంది. ఈ 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి వాళ్ళ విశ్వాసం బయటపడింది, వాళ్ళ నమ్మకం ఎంతో బయటపడింది. యేసు ప్రభు వారు ఒక విషయాన్ని ప్రస్తావించారు. వాళ్ళు విశ్వాసం వచ్చినప్పుడు ఆయన నమ్మల, వీళ్ళ నమ్మల. ఎందుకు నమ్మలేదు? ఇక్కడ ఉంది వాక్యంలో. కొద్దికాలం ఆయన వెంట ఉండనిచ్చాడు. ఓ సందర్భంలో ఆయన శరీరం, ఆయన రక్తం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడని చెప్తే, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకుని. ఎవరిళ్ళు? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి శిష్యులుగా మారినోళ్ళు. అప్పుడు ప్రభువారు చెప్పారు, యేసు తన శిష్యులు దీనిని గురించి సణుగుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనే, దీనివల్ల మీరు అభ్యంతరపడుతున్నారా? ఈ మాట చెప్పినందుకు అభ్యంతరపడుతున్నారా? అలాగైతే మనిషి కుమారుడు మునుపున్న చోటుకు ఎక్కువ మీరు చూచిన ఎడల ఏమందరు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఈ మాటలు ఎవరన్నా చెప్పారంటే భూమి మీద? ఆ మాటలు ఆత్మ జీవం అని ఎవరైనా చెప్పారా? యేసయ్య మాటలు మనకు జీవము. విశ్వసించిన వారికి, నమ్మిన వారికి, సంపూర్ణంగా నమ్మిన వారికి దేవుని మాటలు జీవం. మీ జీవితంలో దేవుని సన్నిధానమునకు వస్తున్నప్పటి నుంచి ఎన్నిసార్లు నిరాశతో వచ్చారు? వాక్యం విని అమ్మయ్య అనుకొని తెప్పరెళ్ళి ఇంటికి వెళ్ళిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఉన్నాయా లేవా? యేసయ్య మాటలో జీవం ఉందండి. అందుకే ప్రతి ప్రార్థనకు రండి చెప్పేది. ఆయన మాట్లాడుతూ ఉంటే జీవము పొంగి పొర్లుతూ ఉంటుంది, మరణం దూరం అవుతుంది. దేవుని మాటలు జీవింపజేస్తాయి. దేవుని మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. దేవుని మాటలు వింటా ఉంటే జీవం కలుగుతుంది, జీవించాలనే ఆశ రగులుతుంది, చనిపోవాలనిపించదు, మరణం దూరం అయిపోతుంది. ఆయన మాటలే జీవం. జీవాహారం నేనే అని అన్న దానికి ఒక అర్థం ఏంటంటే, ఆయన మాటలే మనం వింటాం అంటే ఆ మాటలు మనం భుజించడము. చిన్నగా చెప్తా ఉన్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. మనసు ఎక్కడికో పనివో బాగండి, వాక్యం అర్థం కాదు. ఈ మాటలు మీరు బాగా విన్నారంటే ఎవరైనా మీకు ప్రశ్న వేస్తే వాళ్ళకి మీరు వెంటనే సమాధానం చెప్పగలుగుతారు. జీవాహారం నేనే అంటే ఆయనలో నుండి వచ్చే మాటలు మనం భుజించాలి. అవి మనకేంటి చెప్పండి? ఏంటి? జీవం. ఆయన మాట్లాడితే మనకు జీవం, బలం వస్తుంది, జీవం కలుగుతుంది. రెండోది దానికి అర్థం, వీళ్ళేమనుకున్నారు? ఆయన శరీరం ఎట తినాలి, ఆయన రక్తం ఎట తాగాలి అనుకున్నారు, పాపం అనుకున్నారు. 61వ వచనం, 64వ వచనం, మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించు వారెవరు? విశ్వసించని వారెవరు? తన్ను అప్పగింపు వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. ఈ మాటలు వింటున్న మీరు పిల్లలారా, ఆ రోజుల్లో యేసు ప్రభు వారి నామందు విశ్వాసం ఉంచితే ఆయన అంగీకరించాల, వాళ్ళని ఆయన చేర్చుకోలే. ఎందుకు చేర్చుకోలేదంటే వీళ్ళు కొంతకాలం ఉండి వెళ్ళిపోయేవాళ్ళు, కొన్ని విషయాలు చెప్పినప్పుడు అపార్థం చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇక్కడ బయటపడింది వాళ్ళ విశ్వాసం. ఆయన శిష్యులను ఆయన అంటున్నాడు, మీలో విశ్వసించని వారు కొందరున్నారు, నమ్మని వాళ్ళు కొందరున్నారు.
ఆయన వెంట వచ్చారు, ఆయన శిష్యులుగా మారారు, ఆయన వెంట వెళుతూ ఉన్నారు. కానీ ఈ మాట చెప్పేసరికి వాళ్ళు జీర్ణించుకోలేకపోయారండి. ఆ మాట అర్థం కాదు. దేవుని వాక్యం అర్థం కాకపోతే ప్రార్థన చేసి దేవుని అడగాలి, దైవజనులను అడగాలి ఈ వాక్యానికి అర్థం ఏంటని. అన్ని వాక్యాలు అందరూ అర్థం చేసుకోలేరు, అన్ని వాక్యాలు జీర్ణించుకోలేరు. ఇప్పుడు నేను మైక్ పెట్టి చెప్తా ఉన్నాను కదా, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే కొంతమంది ఈ వాక్యాలు జీర్ణించుకోలేరు. వాళ్ళ బోధ వేరు, వాళ్ళు వినే బోధ వేరు. ఏంది ఈ పాస్టర్ గారు అంటే ఈ మాటలు వచ్చేవండి మీ దాకా, ఏంది పాస్టర్ గారు అట్ట చెబుతాడు ఏంది? విషయం ఏంటంటే లోతైన సత్యాలు వాళ్ళకి తెలియదు, బైబిల్ గురించి సరిగ్గా తెలియదు. యేసుప్రభు వారి దగ్గరే ఉన్నారు, యేసుప్రభు వారు చెప్పిన మాట జీర్ణించుకోలేకపోయారు. కఠినమైన మాట ఇది అని. ఒక ఆయన అన్నాడు, ఆయన సాగు అయితే బైబిల్ గురించి ఆయనకి ఏం తెలుసు? కొన్ని మాటలు గట్టిగా చెప్తా ఉంటే నాకు విరోధులు అవుతా ఉన్నారు. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, ఎల్లనోడు కాదు. వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు? అవి చెప్పకూడదండి, నిజమేనండి, మీరు అన్నది కరెక్టేనండి. వాళ్ళ బలం ఎక్కువ, వీళ్ళు కూడా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు తెలియక. బైబిల్ అట్లా లేదు, ఎట్లా లేదు. ఎవరేమనుకుంటే ఏమన్నది, ఉన్న సత్యాన్ని నిర్మోహమాటంగా చెప్తా ఉన్నాను. అర్థం కాకపోతే ప్రార్థన చేసుకోండి. దేవుడు ఆత్మాభిషేకం ఇచ్చి హృదయం తెరిచి ఆ వాక్యం యొక్క అర్థమయ్యేటట్లు దేవుడు చేస్తాడు. యేసయ్య చెప్తేనే అర్థం కాల వాళ్ళకి. శిష్యులుగా మారారు, మళ్ళీ సణుక్కున్నారు. ప్రభువారు చెప్పారు, మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారని చెప్పారు. అంతే. ఆ గడియ మొదలుకొని 66వ వచనంలో అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఎందుకు వచ్చారండి? ఆయన నామని ఎందుకు విశ్వాసం ఉంచారండి? యేసయ్య మాట అర్థం చేసుకోకుండా మళ్ళీ ఏమైపోయారు? వెళ్ళిపోయారు. దేవుని పిల్లలారా, మీరు దేవుని నామందు విశ్వాసం ఉంచారు, మంచిదే. హృదయాంతరంగం ఎరిగిన దేవుడు. నువ్వు ఎంతకాలం దేవుని దగ్గర ఉంటావో దేవునికి బాగా తెలుసు. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబో వాడెవడో మొదటి నుండి యేసయ్యకు తెలుసు. మీలో ఎంతమంది నిలబడతారో, ఎంతమంది వెళ్ళిపోతారో ఆయనకు బాగా తెలుసు. అందుకే మీరు ఎంత ప్రార్థన చేసినా కొన్ని వాక్యాలు మీకు అర్థం కావడానికి కారణం, ఎన్ని సంవత్సరాలు వచ్చినా ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటంటే వీళ్ళు వెళ్ళిపోయేవాళ్ళేగా. ఎప్పుడైనా దేవుని మనసులో ఆలోచన నిలకడ లేనాడు. నువ్వు విశ్వాసం ఉంచడం కాదు, దేవుడు నీ యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు నిన్ను నమ్మాలి. అంతం వరకు వీళ్ళు కొనసాగుతారు అనే నమ్మకం దేవుని మనసులో పుట్టాలి. ఎప్పుడు తెలుసా? నీ హృదయ మార్పును బట్టి దేవుడు అప్పుడు నిన్ను నమ్ముతాడు. నువ్వు హృదయంలో తీసుకునే తీర్మానాలు, ఆలోచనలను బట్టి దేవుడు నిన్ను నమ్ముతాడు. వాళ్ళకి అర్థం కాక అపార్థం చేసుకొని వెళ్ళిపోయారండి. దేవుని వాక్యాలు అపార్థం చేసుకొని వెళ్ళిపోయారు. 12 మంది మిగిలారు. ఈ 12 మంది వెళ్ళిపోవాలి. 12 మందిని ఏమని అడిగారు ప్రభువారు? 67వ వచనంలో, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడిగారు. వీళ్ళందరూ వెళ్ళిపోయారుగా, మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగారు. ఏం మాట్లాడారు? సీమోను పేతురు, ప్రభువా ఎవరి వద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. వాళ్ళకు వచ్చిన అనుమానం వీళ్ళకు కూడా వచ్చే ఉంటుంది. కానీ జీవాహారం ఆయన, నిత్య జీవపు మాటలు యేసు ప్రభు వారివి. ఎవరి దగ్గరికి వెళ్దాం ప్రభు? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవని ఆగిపోయారు 12 మంది. అక్కడ ఆగిపోయారు. ఈ 12 మందిని ఒకరోజు యేసు ప్రభు వారు శిలువ వేయబడబోయే మొదటి రాత్రి, ఆ రోజు 12 మందిని చేర్చుకొని 12 మంది కాళ్ళు కడిగి వాళ్ళ పాదాలు తుడిచి, యోధా పాదాలు కూడా తుడిచి, భోజనం బల దగ్గర కూర్చొని రొట్టె విరిచి, ఇది నా శరీరము. ఇప్పుడు ఆయన మాంసం కోసి ఇచ్చాడా?
రొట్టె ప్రార్థన చేసి ఇచ్చాడా? ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారే, ఇది ఎట్టి మాట, కఠినమైన మాట అని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారే, వీళ్ళు కూడా ఉన్నట్లయితే ఇప్పుడు వీళ్ళకు కూడా ఏమి ఇచ్చేవాడు ప్రభువారు? రొట్టె ప్రార్థన చేసి సాదృశ్యంగా ఇది నా శరీరం అని మీరు తీసుకోండి, ద్రాక్షారసం తీసుకొని ఇది నేను చిందించబోతున్న నా నిబంధన రక్తము అని ప్రార్థన చేసి ద్రాక్షారసాన్ని ఆయన రక్తంగా సాదృశ్యంగా ఇచ్చి నేను వచ్చు వరకు దీనిని చేయండి అని చెప్పాను. 12 మందిలో కూడా ఎవరిలో ఒకళ్ళు ఆలోచన ఉండొచ్చు, ఆయన శరీరం ఆయన రక్తం ఎట్లా తినాలి, ఎట్లా తాగాలి. కానీ ఆయన దగ్గరే ఉన్నారండి, వెళ్ళిపోవాలా. ఎవరి దగ్గరికి వెళ్దాం ప్రభువా? ఈ ఆత్మీయ యాత్రలో కొన్ని ఆటుపోట్లు ఎదురైనప్పుడు యేసు ప్రభు వారిని విడిచిపెట్టేసేసి ఇంకొకరి దగ్గరికి వెళ్దాము అన్న ఆలోచనలు దాడి చేసినప్పుడు నాకు అనిపించింది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ దేవుని దగ్గరికి వెళ్ళాలి? నిజంగా నావా ఒంటరిగా సాగుచుండగా నాథా నిన్నే పాడెదను, జీవితంలో నీవుండగా ఎవరిని గూర్చి పాడెదను, నావా ఒంటరిగా సాగుచుండగా నాథా నిన్నే పాడెదను, జీవితంలో నీవుండగా ఎవరిని గూర్చి పాడెదను, శతకోటి పాటలు నిన్ను గూర్చి పాడిన నాశయన్నటికి తీరదయా, శతకోటి పాటలు నిన్ను గూర్చి పాడిన ప్రభు వదిలిపెట్టి ప్రభు ప్రేమ రుచి చూసిన తర్వాత ఎవరు లేరే, ఏ దేవుని దగ్గరికి వెళ్ళాలి? ఆయన వంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారా? ప్రార్థన ఆలకించేవారు ఎవరైనా ఉన్నారా? సహాయం చేసేవారు ఎవరైనా ఉన్నారా? పేతురు అన్నాడు, ఎవరి యొద్దకు వెళ్తాం ప్రభువా నేను వదిలిపెట్టి? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, ఆ మాటలు వింటా ఉంటే చాలయ్యా, కడుపు నిండిద్ది, ప్రాణం నిలుస్తుంది అని శిష్యులను తన దగ్గర చేర్చుకొని ఈ 12 మందికి రొట్టె ప్రార్థన ఇది నా శరీరము, ద్రాక్షారసం ప్రార్థన చేసి ఇది నా నిబంధన రక్తము, నేను వచ్చే వరకు దీనిని చేయడని చెప్పాను. దానికి సాదృశ్యంగానే యేసు ప్రభు వారు చెప్పిన మాటలను బట్టి ప్రభు శరీరము, ప్రభు రక్తము, రొట్టె ప్రార్థన చేసుకొని, రసం ప్రార్థన చేసుకొని ప్రభు శరీరంగా ప్రభు రక్తంగా మనము తీసుకుంటున్నాం. ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాలిభాగం అవ్వకపోతే ప్రపంచంలో ఏ మనిషికి నిత్య జీవము లేదు. ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాలిభాగం అవ్వాలి అని అంటే అన్నింటినీ విడిచిపెట్టాలి. మన కులాన్ని విడిచిపెట్టాలి, ఆచారాలు విడిచిపెట్టాలి, చేసే పాపాలు విడిచిపెట్టాలి. విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని నూతన జన్మతో చిన్నపిల్లవాని హృదయంతో ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో
పాలిభాగమైన వారికి ప్రపంచంలో ఏ జాతి వారైనా, ఏ వంశం వారైనా, ఏ మూల ఉన్నా వారికి మాత్రమే నిత్య జీవము. ఈ దేహంలో నుంచి ప్రాణం వెళ్ళిపోతుందిలేమో కానీ ఈ ఆత్మ నిత్యము యేసు వారితో జీవిస్తూ ఉంటుంది. జీవాహారం ఆయనే. పరలోకం నుండి మన కోసం దిగి వచ్చాడు. మన పాపముల కోసం సిలువలో నలగగొట్టబడ్డారు. మిట్ట మధ్యాహ్నం ఎండలో పిప్పిగా మారి రక్తపు మడుగులో మన కొరకు ప్రార్థన చేసి ఆయన జీవాహారమై మనకు అందించారు. ఇంకా ప్రభు బలకు దూరంగా ఉన్నమాట. ప్రభు కష్టపడి ప్రయాసపడి ఓర్చుకొని త్యాగం చేసి మన కోసం సిద్ధం చేసిన ప్రభు శరీరము, ప్రభు రక్తం ఆయన సిద్ధం చేశాడు. బాప్తిసం తీసుకోమంటే ఇంకా టైం ఉంది ఏంటంటే దేవుడు టైం చెప్పలేదే. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ప్రభు పిల్లలు నమ్మిన వారు ఆ రోజులలో ప్రతిరోజు ఇంటింటా రొట్టె ఇచ్చారు. ప్రతిరోజు ఆయన శరీరము, ఆయన రక్తము తీసుకున్నారు. చాలా మంది దైవ ప్రార్థించారు. ఇప్పుడు కూడా ప్రభు కూడా తీసుకునేవాడు ఉన్నారు. తర్వాత కాలక్రమేణా సంఘ పరిస్థితులను బట్టి, కుటుంబాల్లో ఉన్న పరిస్థితులను బట్టి మనకు ప్రత్యేకమైన స్థలం ఉండాలి. ఆ స్థలంలో మనం ఆరాధన చేయాలని పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వారు ఒక ప్రత్యేకమైన ఆరాధన ఏర్పాటు చేసి విలువతో, భయభక్తులతో ఆ ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో పాలిభాగం అవుతా ఉన్నారు. కొంతమంది వారానికి ఒకసారి, కొంతమంది 3 నెలలకు ఒకసారి, కొంతమంది నెలకు ఒకసారి, ఇట్లా పాలిభాగం అవుతా జరుగుతా. ఏది ఏమైనా ఇది జీవామృతం. అంటే వారికి ఎన్నడూ చావు లేదని ఒక మాట మీరు వినే ఉంటారు. ఆ అమృతం ఎక్కడ దొరుకుతుందంటే ఇదే. ఈ శరీరం చనిపోతుంది కానీ ఆత్మదేహము నిత్యము జీవం కలిగింది. యేసు వారితో ఉంటాం. క్రైస్తవం యొక్క మర్మం ఇదే. యేసుప్రభు వారు చేసిన త్యాగానికి మర్మం ఇదే. ఈరోజు నీకు వినిపించబడతా ఉంది. విశ్వాసం ఉంచకుండా ఉన్నావనుకో దేవుడు నిన్ను చూస్తున్నాడు. మనసులో నమ్మకాన్ని చూస్తాడు ఆయన. ఇన్ని చెప్పినా నమ్మకం లేని స్థితిలో ఉన్నావనుకో ఆయన యొద్ద నిలవలేవు. ఏదో ఒక రోజు దేవునికి దూరం అయిపోతావు. విశ్వాసం ఉంచినట్లు కాదు, ఆయన నీ యందు విశ్వాసం ఉంచి ప్రారంభించి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది ఈ రోజైనా సరే ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో పాలిభాగం అవ్వు. నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. ఆరాధనకు వెళ్ళి ప్రభు శరీరంలో పాల్గొంటాం. కొన్ని రోజులండి అయ్యా నువ్వు కూడా రావచ్చుగా ప్రార్థన అంటే గయ్యమని లేదు. నువ్వే చేస్తుంది చండమైపోయి నన్ను రమ్మంట. బుద్ధి లేని మనిషి ఇట్లాంటి సందర్భాలు చాలా చోట్ల జరుగుతూనే ఉంటాయి. ప్రభు ప్రేమ చూసి వాడి కూడా రుచి చూడాలా, ఈ ప్రభు ప్రేమలో వాడి కూడా వృద్ధి చెందాలని తప్పతో మనం చెప్తాం. ఆమె శోధన వచ్చింది.
మీరు ప్రభు శరీరం ప్రభు రక్తం తీసుకుంటారు కదా, అది రొట్టె అనుకో, నువ్వు ప్రార్థనకి ఈ రోజు ఆ రోజు నుంచి వెళ్ళడానికి వీల్లేదు. అది ప్రభు శరీరం అనుకో. ప్రభు శరీరం అంటే ఏంటి? మాంసం. నేను నీతో పాటు ప్రార్థనకు వస్తానన్నాడంట. ఇప్పుడు అగ్ని పరీక్ష వచ్చింది. ప్రభు శరీరం ప్రభు ప్రభు ఆయన ఈ అగ్ని పరీక్ష పెట్టాడు నాకు. ఏమన్నా ఇప్పుడు మీరు షంపలు ఎట్లా అప్పుడు అక్కడ చెయ్యి కదా, నేను కూడా నాకు కూడా ఇట్లా మాంసం అయితే అప్పుడు నేను నమ్ముతాను. షంపలు పెట్టబాక. ఆయన సూచిక క్రియలు ఆయనకి ఇష్టమైనప్పుడు జరిగించవలసిన చోట మనం అడగకుండానే సూచిక క్రియలు జరిగిస్తాడు. శోధించకూడదు ప్రభువుని. అదే మనకు సూచక క్రియ. దానినే మనము నమ్మాలి. జరిగింది కాదు, నమ్మాలి. ఇప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఈ రొట్టె ఏమవుతుంది? ప్రభు శరీరము ప్రభు రక్తం. ఎలా తీసుకోవాలి? పరిశుద్ధంగా ప్రార్థనలో ఆడ తిరిగి ఏడ తిరిగి 4 మురికి ముచ్చట్లు చెప్పుకొని ఆడ కాలక్షేపం చేసి ప్రార్థన లేకుండా, బైబిల్ చదవకుండా, భయభక్తులు లేకుండా వచ్చి ఈ ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాలిభాగం అయితే ఏం జరిగిందో తెలుసా? బైబిల్లో రాయబడి ఉంది. ప్రతి వాడు తను తాను విమర్శించుకొని ఆ ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాలిభాగం అవ్వాలి. విమర్శించుకోకుండా పాలిభాగం అయిన వారు రోగులయ్యారు, చచ్చిపోయారు. వాక్యంలో రాయబడి ఉంది. చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనిషి అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. విశ్వాస జీవితంలో ఇప్పుడు వచ్చి ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాలిభాగం అవుతూ కూడా బలహీనంగా రోగంలో ఉన్నామంటే నీలో చాలా తెలియని పొరపాట్లు, లోపాలు ఉన్నాయి. వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఆరోగ్యం వస్తుంది అప్పుడు తీసుకుంటే. నిజంగా కొంతమంది దండం పెట్టుకొని, బాధ్యత తీసుకొని దండం పెట్టుకొని ఆ ప్రభు శరీరం ప్రభు తింటే ఆరోగ్యం వచ్చింది కదండి అని తిని ఇంటికి వెళ్తే చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. ఎందుకు? బూతులు మానలా, సూపులు మాటల, మాటలు మాటల, సినిమాలు మానలా. ఏదది? ప్రభు శరీరం ప్రభు రక్తం. చాలా జాగ్రత్తగా పాలిభాగం అవ్వాలి. ఎంత ధన్యతో మనకు. మురికి జీవితంలో జీవించే మనల్ని దేవుడు పిలిచి పరిశుద్ధపరిచి ఆయన మాటలు అర్థం చేసుకుని జ్ఞానం ఇచ్చి ఆ శరీరంలో పాలిభాగం ఇంత ప్రభును అనుగ్రహిస్తే ఎలా ఉండాలండి మనం? నోటిని, నలుకను, చూపులను, మనస్సును, తలంపులను హద్దుల్లో పెట్టుకొని భయముతో, వణకుతో ఈ రక్షణను కొనసాగించు ప్రభు శరీరంలో ప్రభు వలలో పాల్భాగం అవ్వాలి. పాప భీతి లేకుండా, పాప క్షమాపణ పొందాలనే మారుమనసు లేకుండా ప్రభు శరీరంలో ప్రభు వలలో పాలిభాగం అవ్వకూడదు. వద్దు. అర్థం చేసుకోండి. జాగ్రత్తగా
దేవుడితో భక్తిలో ఆశీర్వాదం పెరుగుతుంది. ప్రార్థన చేసుకోండి. మరి దేవుడు మిమ్మల్ని విశ్వసిస్తున్నాడా?